డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో హౌ టు రీప్రోగ్రామ్ యువర్ క్వాలిటీస్, మన గుణాలను ఎలా మార్చుకోవాలి, మార్చుకుంటే ఎలా సక్సెస్ వస్తుంది. మైండ్ని రీప్రోగ్రామింగ్ చేస్తున్నారు, కానీ మరి క్వాలిటీస్ ఎంతవరకు మారుతున్నాయి? మరి ఆ క్వాలిటీస్ మార్చుకున్న ఒక పిరమిడ్ యంగ్ మాస్టర్ నుండి ట్రాన్స్ఫార్మ్ అయి ఫ్రాన్స్లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధాకర్ గారి ద్వారా అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రీప్రోగ్రామ్ యువర్ క్వాలిటీస్ అంటున్నాం కదా మనం. సో మీరు బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్, ఈ క్వాలిటీస్లో ఏమేమి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి? ఎస్. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే పిఎంసి టీంకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి చాలా చాలా కృతజ్ఞతలు. సో నా ధ్యాన పరిచయం 2020లో అయింది. అప్పటి వరకు నా ఎమోషన్స్, నా ఆలోచనలు అవి నేనే అనుకునేవాడిని. అసలు అవి నాలో భాగమైపోయి నేనే అది అనుకునేవాడిని. సో అప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా కానీ యాంగ్జైటీకి గురి కావడం, కోపం రావడం. సో కోపం వస్తే మిగతా వాళ్ళు బాధపడతారని చెప్పి ఇంటర్నల్గా దాన్ని సర్ప్రైజ్ చేసుకోవడం, లోపల కుమిలిపోవడం, చిన్నదానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం, గతం గురించి, ఫ్యూచర్ గురించి ఆందోళన చెందుతూ ఉండడం. ఇట్లా ఒక కోరిక తర్వాత ఒక కోరిక, టార్గెట్ తర్వాత టార్గెట్. సో చిన్నప్పటి నుంచి అలా కండిషన్ చేయబడుతుంది ప్రతి ఒక్కరికి. సో వాళ్ళ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండాలంటే నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, తర్వాత జాబ్ అని, జాబ్ తర్వాత మంచి ఇల్లు అని, కార్ అని, ఇలా మనకు తెలియకుండానే మనం ఒక విక్టిమ్ లాగా అయిపోతుంది మన మైండ్. సో నాది కూడా 2020 వరకు అలాగే ఉండే. ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేశానో 2020లో, సో 30 నిమిషాలు గైడెడ్ మెడిటేషన్ ట్రాక్ పెట్టుకొని అది చేస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అది పాండమిక్ టైము. అప్పుడు నాకు జాబ్ లేదు. సో ఇంట్లోనే తినడం, పడుకోవడం, సినిమాలు చూడడం, ఇదే రొటీను. 1 డే, 2 డేస్, 3 డేస్, ఒక 2 వీక్స్ అయింది. అసలు ఏంటి జీవిత పరమార్థం ఏంటి, ఇంతే నా జీవితం. సో ఏది చేసినా కానీ ఒక డీప్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తలేదు, జాయ్ అయితే వస్తలేదు. వచ్చినట్టు వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత ఒక 4 రోజులు హ్యాపీగా ఉంటాం కావచ్చు, సాలరీ వచ్చిన తర్వాత 2 డేస్ హ్యాపీగా ఉంటాం కావచ్చు, ఏదో పండగకో సెలబ్రేషన్కో హ్యాపీగా ఉంటాం కావచ్చు. బట్ ఎందుకు మళ్ళీ మళ్ళీ దుఃఖం తెలియకుండానే లోపల ఉంటూ ఉంది. ఎప్పుడు ఆనందంగా ఎందుకు ఉండలేము? కావాల్సినవి వచ్చినా ఎందుకు ఆనందంగా ఉండట్లేదు అనేది క్వశ్చన్ వచ్చేది. ఎస్, క్వశ్చన్. ఓకే, అప్పటికి లైఫ్లో అన్నీ ఉన్నాయి, లేదు అంటూ ఏమీ లేదు. సో అదే పెద్ద సమస్యగా మారింది. సో ఇంట్లో కూర్చోవడం 15 రోజుల తర్వాత అప్పుడు నాకు ఉగాది రోజు ఈ ఒక మెడిటేషన్ అనేది 30 నిమిషాలు గైడెడ్ మెడిటేషన్ పెట్టుకొని వింటూ ఆ మెడిటేషన్ చేస్తుంటే లోపల నుంచి ఆనందం అనిపించింది. సో సెకండ్ రోజు కూడా అలాగే కంటిన్యూ చేసిన. ఇంకా ఆనందంగా అనిపించింది. 3వ రోజు గంట. ఇట్లా ఒక వారం రోజుల్లో 3 గంటల సాధన వరకు వెళ్ళింది. ఎంతెంత ధ్యానం చేస్తూ ఉంటే లోపల ఆనందం వచ్చేస్తుంది. నేను సర్ప్రైజ్ అవుతున్నా. ఓకే, పీస్ఫుల్గా ఉండడం క్యాజువల్, బట్ ఎంత ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? అది అంటే చిరునవ్వు న్యాచురల్గా వచ్చేస్తుంది. ఒక పువ్వు ఎలా విచ్చుకుంటుందో అలా నవ్వు వచ్చేస్తుంది. ధ్యానం చేయకపోయినా అలా కూర్చుంటే నవ్వు వచ్చేస్తుంది. సినిమాలు చూస్తే ఆ చిరునవ్వు పోతుంది, మైండ్ ఇంకా ఎక్కువ యాక్టివేట్ అవుతుంది సినిమాలు తగ్గించు. సో న్యాచురల్గా హ్యాపీగా ఉండడం అనేది, జాయ్ఫుల్గా ఉండడం అనేది అయిపోయింది ఒక 1 వీక్లోనే. అంతకుముందు ఏదైనా వస్తే ఆనందంగా ఉంటాం, డబ్బు వస్తే ఆనందం, ఉద్యోగం వస్తే ఆనందం, నచ్చిన వ్యక్తులు ఉంటే ఆనందం అనుకునే వాళ్ళం. కరెక్ట్. కానీ న్యాచురల్గా వచ్చేసింది. రైట్. సాధన చేస్తున్నా కొద్ది. రైట్. వావ్. సో అన్నీ చేస్తే ఆనందంగా ఉంటాం అనుకునే నేను అన్నీ చేయడం ఆపితే అసలు ఆనందం మొదలైందని ఆ ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైంది అన్నట్టు. వావ్. ఫస్ట్ క్వాలిటీ అందరూ కోరుకునేది ఉద్యోగం అయినా, డబ్బు అయినా, రిలేషన్షిప్ అయినా ఆనందంగా ఉండడానికే. ఓ వండర్ఫుల్. అది ఫస్ట్ క్వాలిటీ. ఎస్, ఫస్ట్ క్వాలిటీ. సో ఇట్లా చాలా మంది ఎన్నో టార్గెట్స్ పెట్టుకుంటున్నాము కానీ మన ఇంటర్నల్గా చేంజెస్ చేసుకుంటలేము. సో అది రాగానే మళ్ళీ కొన్ని రోజులు హ్యాపీగానే ఉండటం వస్తుంది, మళ్ళీ ఒక కొత్త ఛాలెంజ్ వస్తూ ఉంటుంది. బట్ ఇంటర్నల్గా చేంజ్ అయ్యింది బయట ఎప్పుడు వచ్చిన సమస్య మళ్ళీ ఒక చుట్టంలాగా వస్తూ ఉంటుందని నా ఎక్స్పీరియన్స్లో అర్థమైంది. ఇట్లా ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు నా ఆలోచనలు క్లియర్గా కనిపించడం మొదలైంది. ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి అంటే వాటిని క్లియర్గా నేను చూడగలుగుతున్నాను. అప్పటి వరకు ఆలోచనలు చూసేంత గ్యాప్ లేనంత బిజీగా ఉన్నా మైండ్. అప్పుడు కొంచెం గ్యాప్ దొరికింది, ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు. సో ఆలోచనలు గమనిస్తూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది, ఇన్ని అనవసరమైన ఆలోచనలు ఉన్నాయా, ఇన్ని పనికిరాని ఆలోచనలు ఉన్నాయా, నేను మంచిగా అనుకున్నా బట్ ఇన్ని అనవసరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి?
అట్లా ఎరుక పెరిగి అవేర్నెస్ పెరిగి ఫస్ట్ ఒక రామరావణ యుద్ధం లాగా ఇంకా స్టార్ట్ అయిపోయింది అన్నట్టు అప్పటి నుంచి. ఆలోచనలు కనిపిస్తూ ఉంటే చిరాకు వస్తూ ఉంటుంది, నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఉన్నాయి. సైన్స్ చెప్తుంది ఆల్మోస్ట్ 60,000-70,000 ఆలోచనలు, మోర్ దెన్ 80-90% ఆలోచనలని నెగిటివ్, వికారాత్మకమైన ఆలోచన. సో అట్లా ఈ ఆలోచనలు చూస్తూ ఉన్నప్పుడు నాలో ఎంత కోపం ఉంది, నాలో ఎంత అసూయ ఉంది, నేను ఎంత కంపేర్ చేసుకుంటున్నా, వీళ్ళు నా జీవితంలో ఉండడం వల్ల లేకపోతే లేకపోవడం వల్ల అని ఎట్లా వాళ్ళని బ్లేమ్ చేస్తున్నా, ఇట్లా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి అన్నట్టు. ఎప్పుడో పాత జరిగినాయి అన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ మూమెంట్లో అవసరమే లేదు, అయిపోయింది. దాని తర్వాత ఒక లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకున్నా, నాలో సరికాని ఇవన్నీ ఉన్నాయి. కొన్ని వీడియో చూసాను, మనలో ఇన్ని క్వాలిటీస్ సరికాని ఉంటాయా అని చెప్పి. దాని తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత థ్యాంక్స్ టు పిఎంసీలోనే ఆ వీడియో దొరికింది. సో ఆ తర్వాత అన్ని గుణాలన్నీ రాసుకున్నాను, అనవసరమైన ఒక లిస్ట్ రాసుకున్నాను. సో ఏవి అవసరం అనేది కూడా ఒక లిస్ట్ రాసుకున్నాను. ఓకే. సో అట్లా ఇంకా ప్రతిరోజు చెక్ చేసుకోవడం నా యొక్క గుణాలు, పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఇంకెక్కడైనా సరిగ్గా ఆలోచిస్తలేమా, సరిగ్గా మాట్లాడట్లేదా, సరి అయిన వ్యవహారం చేయట్లేదా. సో ఎప్పుడు చెక్ చేస్తూ నా లోపలికి నేను వెళ్ళడం. సో అంతర్యానం, మన యొక్క లోపలికి ప్రయాణం చేస్తున్నప్పుడు లోపట మళ్ళీ వస్తూ ఉంటుంది. ఏదైతే ఒక కంపారిజన్కి సంబంధించిందో, లేదంటే ఒక బ్లేమ్కి సంబంధించిందో, ఈ ఆలోచనలన్నీ ఒకే రోజు స్టాప్ కాలేదు. మళ్ళీ ఒక 80%, 70%, 60% దాటిని విట్నెస్ చేస్తున్న కొద్దీ వాటి యొక్క పవర్ తగ్గుతూ ఉంది. అప్పుడు ఎరుక అంటే గమనించే వాని యొక్క శక్తి పెరుగుతుంది, ఇవన్నీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ యొక్క మైండ్ లెవెల్ నుంచి సోల్ లెవెల్కి అనేది న్యాచురల్గా ధ్యానం వల్ల కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. అట్లా నేను కొన్ని బుక్స్ చదవడం జరిగింది. సో అద్భుతమైన బుక్ యువర్ సోల్ జర్నీ, యువర్ సోల్స్ ప్లాన్. సో రాబర్ట్ స్క్వార్జ్ రచించిన బుక్ అది. ఆ బుక్ చదివిన తర్వాత నాలో గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇంకోటి ద పవర్ ఆఫ్ నవ్ అనే బుక్. సో ద పవర్ ఆఫ్ నవ్ అనే బుక్ చూసిన తర్వాత అసలు బయట ఏడ సమస్య లేదు, బట్ నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావు అని అందులో క్లియర్గా ప్రతి మూమెంట్లో చూపిస్తూ ఉంటాడు. అక్కడ అసలు దుఃఖం బయట లేదు, నువ్వు తీసుకుంటున్నావు. సమస్య బయట లేదు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. బయట చూసే దాంట్లో లేదు, తీసుకునే దాంట్లో ఉంది. బయట జరిగే దాంట్లో లేదు, దాన్ని మనం లోపలికి ఎట్లా తీసుకుంటున్నాం అనే దాంట్లో ఉంది. సో ఆ దృక్పథం నుంచి చూస్తే బయట ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారు. అప్పటి వరకు నేను చేసే వర్క్లో చేసేటప్పుడు వీళ్ళు తప్పు, వీళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు అలా ఉండాలని. ఉద్యోగం చేంజ్ చేసిన అక్కడ సేమ్ మెంటాలిటీ పీపుల్ వచ్చారు. కంట్రీ చేంజ్ చేసిన అక్కడ సేమ్ మెంటాలిటీ పీపుల్ వచ్చారు. అంటే నేను ఎంత ట్రై చేసినా కానీ ఇక్కడ కంపెనీ మారుతుంది, వేరే వేరే దేశీయులు నాతో కనెక్ట్ అవుతున్నారు, అంటే ఆ ఫ్రెంచ్ వాళ్ళు, ఆఫ్రికన్స్, అయినా కానీ నాకు సేమ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? వ్యక్తులు మారుతున్నారు కానీ సంఘటనలు అవే రిపీట్ అవుతున్నాయి. ఓకే. ఎందుకంటే అవి నేనే అట్రాక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అవి నా లోపల ఉన్నాయి కాబట్టి అని నాకు అర్థమైంది అన్నట్టు. సో అట్లా నాలో మార్పు తెచ్చుకుంటున్న కొద్దీ వాళ్ళు మెల్లిమెల్లిగా నాతో సరిగ్గా ఉండడు, లేదంటే నా నుంచి దూరం అవ్వడం. సో నా ఎనర్జీ పెరుగుతున్న కొద్దీ న్యాచురల్గా నా లెవెల్కు తగ్గట్టే వాళ్ళు కనెక్ట్ అవ్వడం. వర్క్లో కానీ, రూమ్లో కానీ, సర్కిల్ కానీ మొత్తం చేంజ్ అయిపోతున్నాను. అప్పుడు నాకు అర్థమైంది, ఇప్పటి వరకు నేను అంత బయట సెట్ చేయడానికి ఎంత ట్రై చేసినా కానీ ఏం సెట్ కాలేదు. లోపలికి వెళ్తూ ఉంటే న్యాచురల్గా బయట సెట్ అయిపోతుంది. అచ్చా, ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉన్నదాన్ని మార్చి రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి ఇప్పుడు. కరెక్ట్, అంతే కదా. లోపల ఆల్రెడీ ఓ ప్రోగ్రామ్ ఉంది, కంపారిజన్ అనే ఉంది, ఈర్ష, ద్వేషం అనే క్వాలిటీస్ ఉన్నాయి, పాస్ట్ని రిపీట్ చేసే క్వాలిటీస్ ఉన్నాయి. వాటిని రీప్రోగ్రామింగ్ చేయాలి. సో దానికి మెడిటేషన్ అండ్ బుక్ రీడింగ్, ఇంకా ఏంటి టూల్స్? మెయిన్గా మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వినడం. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎటువంటి ఆ మూమెంట్లో ఎటువంటి డిసిషన్ తీసుకున్నారు, సో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు ఆ సిచ్యువేషన్లో, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, సజ్జన సాంగత్యం చేయడం వల్ల మనకి ఇంకా అద్భుతంగా మనకు అర్థమవుతుంది. ఇంకొకటి సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, మనం అన్వేషణ. అంటే మనం ఎన్నిటి గురించో తెలుసుకుంటున్నాం, ఎంతో ఎడ్యుకేషన్, ఎంతో బయట గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, బట్ అంతర్గతంగా మన ఎక్స్ప్లోరేషన్, ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి. సో జనరల్గా ధ్యానం చేయనంత వరకు మనం ఎవరో మనకు అర్థం కాదు. ధ్యానం చేస్తూ ఉంటే మన శరీరాన్ని ఒక అద్దంలో చూస్తే ఎంత క్లియర్గా ఉంటుందో మన మనసు ఏందనేది అంత క్లియర్గా అనిపిస్తూ ఉంటుంది. అంత క్లియర్గా ఎన్ని స్పాట్స్, ఎన్ని డాట్స్ ఉన్నాయి, ఎన్ని పనికిరాని చెత్త అంతా లోపల ఉందనేది ధ్యానం ద్వారా మనకు మెయిన్గా అర్థమవుతూ ఉంటుంది. అర్థం అవడం ఫస్ట్ థింగ్, దాన్ని రీప్రోగ్రామ్ చేయడం. లోపలికి వెళ్ళి ఒక్కసారి ఈవినింగ్ కొద్దిసేపు కూర్చొని ఆలోచించుకొని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంకా ఎక్కడ నా ఎనర్జీ లూజ్ అయినా, ఎందుకంటే కంప్లైంట్ చేసినామంటే ఎనర్జీ లూజ్ అవుతాం, ఈర్షపడ్డామంటే ఎనర్జీ లూజ్ అవుతాం, ఒకళ్ళ మీద పగ ఉంది వాళ్ళని క్షమిస్తలేమంటే ఎనర్జీ లూజ్ అవుతాం, గతం గురించి ఎక్కువ ఆలోచిస్తే ఎనర్జీ లూజ్ అవుతాం. ఇట్లా ఎన్నో విషయాలల్లో
మనకు సరికాని క్వాలిటీస్ వల్ల ఎనర్జీ లూజ్ అవుతూ ఉన్నాం. సో దాన్ని గమనించుకోవడం, ఓకే నేను ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఈ పనికిరాని మాటలు మాట్లాడా మూడో పర్సన్ గురించి, ఈ పనికిరాని ఆలోచనలు నేను ఆలోచించాను అని మనం రీప్రోగ్రామ్ మన మైండ్కి చెప్పుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ రోజు అలాగే మిస్టేక్ చేయొచ్చు, మళ్ళీ సాయంత్రం కూర్చొని మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేసిన, మళ్ళీ నేను నెక్స్ట్ మూమెంట్ నుంచి ఇంకా చెయ్యను. ఇట్లా మనము 30 రోజులు, నెల, ఒక 2 నెలలు, 3 నెలలు, ఇలా మన రోజు మనమేంటి మనకు అర్థమవుతూ మనం రీప్రోగ్రామ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ విట్నెస్ చేయడం, ఎక్కడ లూజ్ అవుతున్నాం ఎనర్జీ, తర్వాత దాన్ని ట్రైనింగ్ ఇచ్చుకోవడం మైండ్కి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండడం, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాడు. సో ఇది చాలా ఉపయోగపడుతుంటుంది. ఎందుకంటే ట్యాంకు నిండుతుంది, మంచిగా మెడిటేషన్ చేస్తున్నాం 3 గంటలు, కానీ పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో పెంచుకున్న దాన్ని కాపాడుకోవడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఒక ట్యాంక్లో ఎలా అయితే మనం ట్యాప్స్ అన్ని ఓపెన్ చేస్తే వాటర్ అంతా లీక్ అవుతుంది, ఎన్ని వాటర్ నింపినా కానీ వృధా. అట్లా మనం ఎంత ధ్యానం చేసినా కానీ ఎక్కడ వీఆర్ లూజింగ్ ద ఎనర్జీ విట్నెస్ చేస్తూ, ఏ క్వాలిటీ మనల్ని ఎక్కువ ఎనర్జీ డ్రైనర్గా చేస్తుంది, దాన్ని ఐడెంటిఫై చేసుకుంటారు. సో మీ జీవితంలో ఇలా ఎనర్జీ డ్రైనర్స్గా ఉన్నప్పుడు మీ బాడీ, మైండ్, ఎమోషన్స్ ఎలా ఉండేటివి? ఇప్పుడు ధ్యాన సాధనతో మీ బాడీ, మైండ్, ఎమోషన్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి? సో నేను ధ్యానంలోకి రాకముందు పొద్దున్న లేస్తేనే ఇంకా ఏదో ఒక యాక్టివిటీలో బిజీ అయ్యేవాడిని. ఒక్కొక్క ఆలోచన తోడై వర్క్లో ఒక ఎమోషన్, ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంటుంది. ఎందుకంటే నార్మల్ వర్క్ లైఫ్లో ఏదో ఒకటి ఉంటుంది, మనకు నచ్చిన వాళ్ళు ఎప్పుడు మన చుట్టూ ఎవరో ఒకరు ఉండొచ్చు. అది బాస్ కానీ, కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేషన్లో ఎవరో ఒకరు. సో వాళ్ళతో మనం డీల్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, ప్రతి 2-3 రోజులకు ఒకసారి, ఆ వారానికి ఒకసారి. సో అలా జరిగినప్పుడు ఎప్పుడు నేను ఒక టర్మాయిల్ లాగా మైండ్లో దాని గురించి ఆలోచించేవాడిని, అదే క్యారీ చేసేవాడిని, ఇలా అయింది. సో అది ఎప్పుడు ఎమోషనల్గా ఎప్పుడు నన్ను వెనక్కి నా ఎనర్జీని డ్రైన్ చేసేది, నాకు అర్థం కాకపోయేది. సమస్య చిన్నదే, బట్ ఒక భూతార్థం పెట్టి చూసేవాడిని ప్రతిదాన్ని. అది వర్క్లో కానీ ఏదైనా కానీ ఎక్కువ ఆలోచించేవాడిని అన్నట్టు ఆ సమస్య గురించి. సో ఎందుకంటే అప్పుడు దాన్ని, ఎందుకంటే అన్నింటికి మెడిసిన్ ఉంది కానీ ఆలోచనలకు ఏం మెడిసిన్ లేదు, ఆలోచన దగ్గర ఒక మైండ్కి మెడిసిన్ అనేది లేదు. సో అది సొంతంగా మనం కూర్చొని సాధన చేసుకుంటేనే తప్ప లేదు. ధ్యానం తర్వాత ఏమైపోతుందంటే, మొదట్లో ఎరక తక్కువ ఉన్నప్పటికీ, అంటే ఒక మాట్లాడిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత, 1/2 అవర్ తర్వాత, అనవసరంగా 1/2 అవర్ ఇక్కడ మాట్లాడినాం అనేది ఒక 1/2 అవర్, 1 అవర్ తర్వాత రియలైజ్ అయ్యేది. తర్వాత ఇంకా సాధన పెరుగుతూ ఉంటే ఆలోచన నుంచి నోటి వరకు రాగానే ఆ బుద్ధి చెప్తూ ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ స్టాప్. సో అక్కడ ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్లోనే సో ఎనర్జీని సేవ్ చేసుకునే ఒక కెపాసిటీ. సో అక్కడ థాట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ అది వచ్చి బయటికి వదిలే లోపే ఆపేస్తాం. మన ఇంట్లోకి వచ్చే వాళ్ళు నిజంగా మన వాళ్ళు, తెలిసిన వాళ్ళు అంటే లోపల రానిస్తాం, లేకపోతే చెప్పేసి అటే పంపించినట్టు అంత కంట్రోల్ వస్తుంది. యువతకు అది అవసరం కదా, ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే చాలా మంది జాబ్ చేస్తున్నారు కానీ ఒక ఫోర్స్ఫుల్గా, లేదంటే పాస్ట్ గురించి క్యారీ చేస్తూ ఫ్యూచర్లో ఏదో లోన్ కట్టాలని ఒక ఫియర్ బేస్తో సో ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే వాళ్ళకి ధ్యానం అంది, వాళ్ళ యొక్క మైండ్ గురించి, మైండ్ శక్తి గురించి, ఆలోచన శక్తి గురించి తెలుసుకున్నప్పుడు సో చాలా జాగ్రత్తగా ఆలోచనలు, మాటల్ని, మన సమయాన్ని, మన ఎనర్జీని ఉపయోగించగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు వర్క్ చేసి చాలా బిజీ అయిపోతూ ఉంటారు, వాళ్ళకు హెడేక్ రావచ్చు, మళ్ళీ అనవసరమైన హ్యాబీస్కి అడిక్ట్ అవుతూ ఉంటారు. సో అదే క్యారీ చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తారు, ఇంట్లో ఫ్యామిలీతో అదే ఎనర్జీతో క్యారీ చేస్తారు. అక్కడ ఏదో చిన్న ఇన్సిడెంట్ అవుతుంది వర్క్లో, అదే ఎనర్జీతో ఇంటికి వస్తారు, ఇంట్లో అదే ఎనర్జీతో మాట్లాడతారు, వాళ్ళ ఎమోషన్ రేజ్ చేస్తారు. అక్కడ ఇంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇది ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది తప్ప దీనికి బ్రేక్ లేదు. అసలు ధ్యానం చేయనంత వరకు దీనికి బ్రేక్ లేదు, ఎప్పుడు చైన్ లాగా తిరుగుతూనే ఉంటారు. సర్కిల్ ఎప్పుడు ఎండ్ కాదు కదా, ఒక స్ట్రైట్ లైన్ లేదు లైఫ్కి. దీని తర్వాత అది, దాని తర్వాత ఇది, ఈ ఎమోషన్, ఆ ఎమోషన్, అంటే గార్బేజ్ ఎప్పుడు నింపుకుంటూ ఉండడమే. అది ధ్యానం అనేది మాత్రమే గార్బేజ్ని క్లియర్ చేస్తుంది. 100%. రైట్. ఇప్పుడు మరి ధ్యానం తర్వాత వచ్చే పాజిటివ్ క్వాలిటీస్ ఏం బిల్డ్ అయితే? ఒకటి ఆనందం అన్నారు, ఒకటి అవేర్నెస్, రైట్. ఇంకా అలాంటి క్వాలిటీస్ ఏమేమి వస్తాయి? రైట్. సో ఇక్కడ ఆ ఏదైతే సరి అయిన క్వాలిటీస్ ఉన్నాయో ఆల్రెడీ ఉన్నాయి, లోపల ఉన్నాయి, రెండు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇవి తీసేస్తే అదే మనం అయిపోతాం. అంటే ఇక్కడ షరతులు లేని ప్రేమ చెప్పినంత ఈజీ కాకపోవచ్చు, బట్ ఇది ఒక సాధన. అంటే ఎప్పుడు ఫిట్నెస్ చేస్తూ ఉండడం వల్ల ప్రతిదానికి మనం కండిషన్తో, వీళ్ళు మన వాళ్ళు, మన కులస్తులు, మన మతస్థులు,
మనకు దగ్గరులు మన అవసరం ఉంటుంది, వీళ్ళ వల్ల అవసరం ఉంటుంది, ఇటువంటి ఆలోచనలతో వాళ్ళను ప్రేమిస్తున్నట్టు నటించవచ్చు. బట్ ఎప్పుడైతే ఈ సాధన ద్వారా మనలో ఉన్న హార్ట్ చక్ర ఓపెన్ అవుతుందో మనం అన్కండిషనల్గా లవ్ చేయడం స్టార్ట్ అయిపోతుంది మెల్లిమెల్లిగా. సో అట్లా క్షమించడం చాలా వరకు మన మైండ్ ఎప్పుడు క్షమించడం అంటే నచ్చదు, పట్టుకుంటుంది. నన్ను అట్లా చేస్తాడా, నన్ను అంత మాట అంటాడా, నన్ను ఎంత అవమానిస్తాడు, పట్టుకుంటాడు. గతంలో ఒక్కసారి అయిపోయింది, బట్ వేల సార్లు మనం రిపీట్ చేసుకుని మన ఎనర్జీని లూజ్ చేసుకుని. సో అట్లా ధ్యానం చేయడం వల్ల అవేర్నెస్ పెరిగి, సరే అయిపోయింది కదా, ఇప్పుడు క్షమిద్దాం, పోయింది కదా క్షమిద్దాం. ఒక బాటిల్ తీసుకుని ఒక 5 నిమిషాలు చేతిలో పట్టుకుంటే ఏం కాదు, ఒక అరగంట గంట ఒక రోజు మొత్తం పట్టుకుంటే తర్వాత తీద్దామని ఆ బాటిల్ వెళ్ళదు, ఎందుకంటే అంత చేతి మొత్తం స్టిక్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్గా సమస్యను మనం పట్టుకుంటున్నాం, క్షమించకుండా, ప్రేమించకుండా. సో ఇంకా ఎన్నో రకాలైన క్వాలిటీస్తోనే మనం చేస్తున్నాడు. అట్లా క్షమించడం, ప్రేమించడం, అదేవిధంగా కరుణతో ఉండడం. సో అప్పటి వరకు నేను ఒక్కరిని బాగుంటే సరిపోతుంది, లేదంటే నా కుటుంబ సభ్యులు బాగుంటే బాగుంటుంది, ఇంకా నాకు రిలేషన్ బాగుంటే బాగుంటుంది. బట్ ఆ కరుణ పెరుగుతున్న కొద్దీ అప్పుడు చిన్న చీమ కూడా బాగుండాలి, ఒక జంతువు బాగుండాలి, ఈ సృష్టి అంతా బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న ఒక కరుణ పెరుగుతుంది. ఆ కరుణ అనే ఒక వైబ్రేషన్ పెరిగినప్పుడు మనల్ని అందరూ కరుణతో చూడడం మొదలు పెడతారు. కొన్ని మనం యాక్సెప్ట్ చేయం మన లైఫ్లో, నాకు ఇది లేదు, అది లేదు, కార్ లేదు, లేకపోతే మంచి వైఫ్ లేదు, పిల్లలు లేరు, ఇట్లా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయం. మనం నాకు నచ్చదు, నేను ఇన్ఫీరియారిటీగా, నేను పొట్టిగున్నా, లావున్నా, బక్కగున్నా, నల్లగున్నా, ఇటువంటి ఆలోచనలు అనేది ఉంటుంది. సెల్ఫ్గా లవ్ అనేది తగ్గుతూ ఉంటుంది, యాక్సెప్ట్ చేయకుండా ఉంటాం అన్నట్టు. సో ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో యాక్సెప్టెన్స్ స్టార్ట్ అవుతుంది. మన లైఫ్లో ఎన్నో 99.99 థింగ్స్ ఉంటాయి మన లైఫ్లో, బట్ కొన్ని మన లైఫ్లో ఉండకపోవచ్చు. దానికోసం మన మైండ్ దాని చుట్టే తిరుగుతాం. అంతే, మొత్తం వైట్ స్పేస్ ఉంటుంది, ఒక చిన్న డాట్ ఉంటుంది, అంతే, ఆ డాట్ మీదనే ఫోకస్ ఉంటుంది. 99% ఉన్న వైట్ స్పేస్ మీద ఫోకస్ రాదు. అదే సాధన చేసినప్పుడు రివర్స్ అవుతుంది. రైట్, ఇట్ ఈస్ వెరీ కామన్. రైట్, యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తే మొత్తం క్వాలిటీస్ అన్నీ మారిపోయి కంప్లీట్ 100% పాజిటివ్ అండ్ అద్భుతాలు ఉంటారా? ఇంకా నెగటివిటీ అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, టర్బులెన్సెస్ రావా? అంటే ఇది ఒక భూమి అనేది ఒక గ్రేట్ పాఠశాల కాబట్టి, సో ఎప్పుడు మన చుట్టుపక్కల అంతా ఒక ఇల్యూషన్, ఒక మాయ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మన ఎనర్జీ బట్టే మనం అప్ అండ్ డౌన్లో వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనం కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడి, లేదంటే కొద్దిగా అనవసరమైన సాంగత్యం చేసినప్పుడు మన ఎనర్జీ దిగిపోతుంది. అప్పుడు ఎంత కాదన్నా కానీ సరైన ఆలోచనలు ఆలోచించలేము, సరైన మాటలు మాట్లాడలేము. అంటే ఎనర్జీని హైయెస్ట్ స్టేట్లో పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పడిపోయినా పర్లేదు, బట్ లేవడు, ఓకే ఇక్కడ మిస్టేక్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నాది ఇలా జరుగుతుందని తెలుసుకోగలుగుతాం. రైట్, తొందరగా రియలైజేషన్ వస్తుంది. అప్పుడేమో ఒప్పుకోం, రైట్, లేదు నా మిస్టేక్ కాదు, వాళ్ళది వీళ్ళది అనే బదులు ఇది నాదే, దీని వల్ల వచ్చింది అని ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారు. రైట్, వావ్, వండర్ఫుల్. ఇప్పుడు ఈ రీప్రోగ్రామింగ్ క్వాలిటీస్ని మార్చుకోవడం వల్ల యువత ఎలాంటి సక్సెస్ని చూస్తారు ఫ్యూచర్లో? ఎలాంటి సక్సెస్ని చూస్తారంటే, మీ లైఫ్లో క్వాలిటీస్ మారితే ఏమేమి క్రియేట్ చేసుకున్నారు, ఏం సక్సెస్ని చూశారు మీరు? రైట్. సో ఎప్పుడైతే మన లోపల ఉన్న క్వాలిటీస్, ఆ డివైన్ క్వాలిటీస్ మనలో బిల్డ్ అవుతూ ఉంటుందో, చుట్టుపక్కల మనకు కావాల్సింది న్యాచురల్గానే మన లైఫ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అంటే మనకు కాన్షియస్గా మనం ఆలోచించకపోవచ్చు, బట్ మన లైఫ్లో అది అవసరం ఉన్నప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ధ్యానం ద్వారా ఎనర్జీ పెరిగినప్పుడు, ఎనర్జీ హై స్టేట్లో ఉన్నప్పుడు, హైయెస్ట్ క్వాలిటీస్, మంచి క్వాలిటీస్, డివైన్ క్వాలిటీస్లో ఉన్నప్పుడు, ఆ డివైన్ క్వాలిటీస్లో ఉన్న వ్యక్తులు, అంటే మనం మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అంటే మనకు హెల్ప్ చేయడు. ఒకరికి పెన్ను లేదు, సో ఆ పెన్ను మనం ఇచ్చాం. మన దగ్గర ఒక బుక్ లేదు, పెన్ను ఉంది, 2 పెన్నులు ఉన్నాయి, ఇంకోతను వచ్చి బుక్ ఇస్తాడు. ఇది న్యాచురల్గానే, సహజంగానే. ఇప్పుడు ఎక్కడో ఒక చిన్న ఫుడ్ ఉంటే చీమ ఎక్కడి నుంచో పాకుతూ వచ్చి ఆ ఫుడ్ ఎలా తింటుంది? దానికి ఎవరు చెప్పలేదు కదా, ఒక మెసేజ్ చేయలేదు కదా, ఎలా వస్తుంది? ఎందుకంటే నేచర్ అనేది, ఎప్పుడైతే ఆ నేచర్తో మనం కనెక్ట్ అవుతూ ఉంటామో, ఇటువంటి గుడ్ క్వాలిటీస్ వల్ల ఆ హైయెస్ట్ వైబ్రేషన్కి మనం కనెక్ట్ అవుతూ ఉంటామో, సహజంగానే మనకు ఏదైతే అవసరం ఉంటుందో అది మన లైఫ్లోకి వస్తూ ఉంటున్నారు. రైట్. అంటే ప్రతి యువతకు కావాల్సిన ఏమేమి క్రియేట్ కావాలో న్యాచురల్గా తెచ్చుకోవచ్చు, హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్. ఎస్. అంటే క్రియేటర్గా చేంజ్ అవ్వడానికి ఈ మెడిటేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తుండేవాడిని. నాకు అసలు వర్క్ చేయడం నచ్చలేదు. అంటే 8 గంటలు పని చేస్తూ అక్కడ ఉండడం నాకు నచ్చలేదు. సో అప్పుడు నా సాధన నేను కంటిన్యూ చేస్తున్నా. తర్వాత నేను కొన్ని రీజన్స్ వల్ల ఆ జాబ్ స్టాప్ చేసి నేను కంటిన్యూస్గా నా సాధన చేయడం, బుక్స్ చదవడం చేస్తూ ఉన్నా.
అప్పుడు ఒక 9 మంత్స్ తర్వాత న్యాచురల్‌గానే ఒక వెజిటేరియన్ అండ్ వీగన్ రెస్టారెంట్ స్టార్ట్ జేయడానికి సో, మా ఫ్రెండ్ నేను కలిసి స్టార్ట్ జేయాల్సొచ్చింది. అసలు నాకు మైండ్‌లో థాట్ కూడా లేదు. అంటే బట్ నేను కంప్లీట్‌గా ఆ మూమెంట్‌లో సరెండర్ అయిపోయానన్నట్టు. సో, నాలో చేంజెస్ తీసుకొస్తూ ఎందుకంటే తెలుసు నేను చేస్తున్న వృత్తి ఈ యొక్క ఈ యొక్క ప్రకృతికి అంతరాయం కలిగిస్తుంది. అంటే నేను చేసేది ఒక ఒక నాన్ వెజిటేరియన్ దాంట్లో కాబట్టి సరికాదు నేను. ఎప్పుడైతే కంప్లీట్‌గా సో, ఐ వాంట్ టు వాక్ ఇన్ ద ధర్మ పాత్. ఆ ధర్మబద్ధంగా నేను వెళ్ళాలని ఒక డిసిషన్ తీసుకొని, దానికి రిస్క్‌కైనా సరే నేను ముందుకెళ్ళినప్పుడు దాని తర్వాత నాకు న్యాచురల్‌గానే ఆ రెస్టారెంట్ అనేది క్రియేషన్ అయిపోయింది. సో, నేను ఇప్పుడు నాకు నచ్చే జాబ్‌లో అంటే ఆ కంపెనీలోనే సో, ఉంటూ సో, నాకు నచ్చినంత వర్క్ చేస్తూ నాకు టైం ఎక్కువ మిగులుతుందన్నట్టు. సో, ఇట్లా అంటే ఏదైతే ఇది కాదు, నేను ఇంకా బెటర్ అవ్వాలి అన్న థాట్‌ని ఈ క్వాలిటీస్ మార్చుకోవడం వల్ల వచ్చినాయి. ఆ థాట్ అంటే జాబ్ చేస్తూ మళ్ళీ ఇంకొకటి కూడా కావాలనుకున్న ఇష్టమైన పనిని కూడా క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడింది. వావ్! వావ్! అంటే రీప్రోగ్రామింగ్ క్వాలిటీస్ అనేది ఇంపార్టెంట్. ధ్యానం చేస్తే సరిపోదు. ధ్యానంతో పాటు క్వాలిటీస్‌ని గమనిస్తూ మార్చుకుంటూ రావాలి. ఖచ్చితంగా. అప్పుడు న్యాచురల్‌గా ఏదంటే అది క్రియేట్ చేసుకుంటాం అనేది మీ లైఫ్‌లో అర్థమైంది. కరెక్ట్. వండర్‌ఫుల్. మరి చివరగా యువతకు మీరిచ్చే మెసేజ్ ఏంటి? ఏంటంటే ఫస్ట్ మెడిటేషన్ చేయడం. సో, మెడిటేషన్ అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్ యువతకే. ఇప్పుడు కాదు మెడిటేషన్ చేసేది. తర్వాత ఏదో 50, 60 ఇయర్స్ వచ్చిన తర్వాత అసలు కాదు. సో, మొక్కై వంగనిది వానై వంగున అన్నట్టు ఇప్పుడు మనం మెడిటేషన్ చేయకపోతే అవే ఆలోచనలు ప్రోగ్రామ్ అయ్యి తర్వాత రిటైర్ అయిన తర్వాత మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బట్ హెల్త్ ఉండదు. మెంటల్ హెల్త్ ఉండకపోవచ్చు, ఫిజికల్ హెల్త్ ఉండకపోవచ్చు. చుట్టుపక్కల వచ్చే సమస్యలు ఎక్కువ తీసుకోవచ్చు. సో, దీనివల్ల ఏంటంటే మనకు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత గ్రేట్ సక్సెస్ వచ్చినా గానీ, మన లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ మన గురించి మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏంటి? మన ఆలోచన విధానం ఏంటి? మనం ఇలా ఇంకా ఇంకా అద్భుతంగా మన మైండ్ సెట్‌ను మార్చుకోవాలి. పాజిటివ్‌గా, మిరాక్యులస్‌గా ఆలోచించాలి. మన గుణాలని మంచిగా చేసుకోవాలి అని మన ఇన్నర్ ఎక్స్‌ప్లోరేషన్ బుక్స్ చదవడం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్. సో, ఎనర్జీ అంటే ఏంటి? అంటే ఏదో ఫిజికల్‌గా ఒక జిమ్‌కి పోయి కండలు తెచ్చుకోవడం అది ఎనర్జీ అని చాలామంది అనుకుంటారు. దట్ ఈస్ గ్రేట్ అచీవ్‌మెంట్ అని. బట్ ఒక మనోశక్తి, ఒక మనో నిగ్రహం, ఒక మైండ్ పవర్, ఒక థాట్ పవర్, ఒక ఇంటెంట్ పవర్ దీని గురించి యువత తెలుసుకుంటూ ఉంటే సో, ఎప్పుడు ఒక స్లేవ్ లాగా ఒకరి కింద పని చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా ఒక స్లేవ్ లాగా పని చేయకుండా ఒక హ్యాపీగా పని చేయొచ్చు. సో, వాళ్ళకి నచ్చిన ప్యాషన్ మీద వాళ్ళు టైం పెడుతూ, ఎనర్జీ పెడుతూ వాళ్ళు ఏదైనా క్రియేట్ చేసుకునే ఒక గ్రేట్ టూల్, ఒక బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉన్నట్టు ఈ మెడిటేషన్ ద్వారా. వండర్‌ఫుల్. థ్యాంక్ యూ సుధాకర్. అల్టిమేట్ విషయాలు అందించినందుకు. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, రీప్రోగ్రామింగ్ యువర్ క్వాలిటీస్. అవును, మనం కావాల్సిన క్వాలిటీస్ బిల్డ్ చేసుకోవాలి కదా. ఎలాగో స్కిల్స్ కావాలి. మనం ఏదైనా కావాలంటే స్కిల్లు, నాలెడ్జు, దానికి కావాల్సిన యాటిట్యూడ్ ఎలా కావాలో మనం ఒక క్రియేషన్ చేయాలంటే మనం కొన్ని క్వాలిటీస్ని రిఫైన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్నాయి పాజిటివ్, నెగటివ్, ఎంపవరింగ్ క్వాలిటీస్ ఉంటాయి, డిసెంపవరింగ్ క్వాలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే ధ్యాన సాధన చేసి ఈ ట్రాఫిక్ని, ఆ ఓవర్ థింకింగ్ని కనుక మనం గమనించగలిగితే ఫస్ట్ హ్యాపీనెస్తో అవేర్నెస్ వస్తుంది. నేను ఆలోచిస్తున్నాను ఎక్కువగా, నేను కంపేర్ చేసుకుంటున్నాను, నాలో జెలసీ ఉంది, నాలో హేట్రెడ్ ఉంది అని గమనించినప్పుడు అన్కండిషనల్ లవ్ వైపుకి వెళ్ళడం, హ్యాపీనెస్ అనే క్వాలిటీ రావడం. తర్వాత ఈ క్వాలిటీస్ అన్నీ రీప్రోగ్రామింగ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే న్యాచురల్గా క్రియేట్ చేసుకోవడం. సుధాకర్ వారి లైఫ్లో నేను ఇంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, నేను అద్భుతంగా స్మార్ట్ వర్క్ చేయాలి అనుకున్నారు. అంతే. ఏం చేశారు? లోపల క్వాలిటీస్ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటూ రావడం వల్ల తనకు ఇష్టమైన జాబ్లో ఉంటూ, తన ఇష్టమైన వర్క్ చేసుకుంటూ, ఈవెన్ స్పిరిచువల్ వర్క్ కూడా అద్భుతంగా చేస్తూ ఉంటారు వారు. అద్భుతంగా ఫ్రాన్స్లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మనకి ఎన్ని అద్భుతమైన క్వాలిటీస్ లోపల దాగి ఉన్నాయో ఆ క్వాలిటీస్ని బయటికి తీయాలి అంటే ధ్యానం ఒక్కటే శరణ్యం అనేది వారి లైఫ్ నుంచి వారు అప్లై చేసి అనుభవ జ్ఞానంతో చెప్పారు. కాబట్టి యువత అంతా ధ్యాన సాధన చేస్తూ మీరు అనుకున్నది క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈరోజు మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీకు ఎలా అనిపించింది, ఏది బాగుంది, ఇంకా ఏం కావాలనుకుంటున్నారో అనేది మీరు మెన్షన్ చేస్తే అలాంటి అద్భుతమైన
కార్యక్రమాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. సో ఇది ఈనాటి ధ్యాన యువ. మరొక ధ్యాన యువలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.